హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో ఎంసెట్ 2020కి సంబంధించి అభ్యర్థులకు అంటే విద్యార్థులకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో తెలంగాణలో రెస్పాన్స్ షీట్ ఆర్ కీ రిలీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మార్కులను చూసుకొని చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ నార్మలైజేషన్ లేదంటున్నారు, నార్మలైజేషన్ ఉందా లేదా, అసలు నార్మలైజేషన్ అంటే ఏమిటి, నార్మలైజేషన్ వల్ల మార్కులు పెరిగే అవకాశం ఉందా, నా షిఫ్ట్లో టఫ్ పేపర్ వచ్చింది, నా షిఫ్ట్లో ఈజీ పేపర్ వచ్చింది, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చాలామంది అడుగుతున్నారండి. సో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ మెడికల్ అంటే అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించిన ఎవరికైనా కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఉన్న విషయం చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు ఏపీ కానీ తెలంగాణకు సంబంధించి కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావడానికి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అనేది నేను వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మీ ర్యాంక్ ప్రిడిక్టర్కి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, మీకున్న డౌట్ అడగాలనుకున్నా, సో మీకు అర్జెంటుగా ఎలాంటి సందేహం ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నా నుండి తప్పకుండా రిప్లై అనేది వస్తుంది. ఇక విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు ఎంసెట్కి నార్మలైజేషన్ ఉందా అని అంటే, ఒకసారి మీ యొక్క నోటిఫికేషన్ చూసుకోండి. తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన ఎంసెట్ నోటిఫికేషన్లో చూసుకుంటే మార్క్స్ విల్ బీ నార్మలైజ్డ్ అని ఇవ్వడం జరిగింది. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటంటే, నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఉంటుందండి. ఒకవేళ నేను మీకు ఇప్పుడు ఆ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. సో దానికి ఒక బేసిక్ ఫార్ములా ప్రకారం చేస్తారు. అసలు నార్మలైజేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇంతకుముందు మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే పేపర్ ఎగ్జామ్ ఉండేది, అందరికీ ఒకే రేజ్ ఎగ్జామ్ ఉండేది. సో ఒకే పేపర్ వచ్చేది, ఏబిసిడి సెట్స్ వచ్చేవి, ఒకే క్వశ్చన్స్ ఉండేవి కాబట్టి అప్పుడు నార్మలైజేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు నిర్వహిస్తున్నారు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల ఏమవుతుందంటే, డిఫరెంట్ షిఫ్ట్స్ అంటే ఒక్క రోజులో డిఫరెంట్ షిఫ్ట్స్, సెకండ్ డేలో ఇంకో షిఫ్టు, థర్డ్ డేలో ఇంకో షిఫ్టు, అంటే అభ్యర్థులు అందరూ కూడా ఒకే రోజు ఎగ్జామినేషన్ అనేది రాయట్లేదు. అంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డేస్లో రాస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ రోజు చూసుకుంటే, ఫస్ట్ షిఫ్ట్ అనేది హార్డ్గా రావచ్చు పేపరు, డిఫికల్టీ లెవెల్. సెకండ్ షిఫ్ట్ అనేది ఈజీగా రావచ్చు. మనం సెకండ్ డే చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ అనేది ఈజీగా రావచ్చు, సెకండ్ షిఫ్ట్ అనేది హార్డ్గా రావచ్చు, అంటే డిఫికల్టీ లెవెల్ రావచ్చు. సో ఏంటంటే ఇట్లా మనం డైరెక్ట్ ఎవరి షిఫ్ట్ ప్రకారం వాళ్ళకి మార్క్స్ ఇచ్చే ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులు, హార్డ్ వచ్చిన వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే షిఫ్ట్ వైజ్ నార్మలైజేషన్ లేకుండా చేయడం వల్ల. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నార్మలైజేషన్ అనే ఒక ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తారంటే, అన్ని షిఫ్ట్స్ అంటే ఫస్ట్ డేలో, సెకండ్ డేలో, థర్డ్ డేలో ఈ అన్ని షిఫ్ట్లు కలిపి నార్మలైజేషన్ చేయడం వల్ల అందరి డిఫికల్టీ లెవెల్, రాసిన విద్యార్థుల యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఈక్వల్ అయిపోతుంది. అంటే ఈజీగా వచ్చిన వాళ్ళు కానీ, డిఫికల్టీ వచ్చిన వాళ్ళు కానీ, సో వీళ్ళందరి డిఫికల్టీ లెవెల్ అనేది వాళ్ళు నార్మల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే, మనకు డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది, ఈజీలో వచ్చిన వాళ్ళకు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది, లేదా కాన్స్టాంట్గా ఉండే అవకాశం కూడా ఉందండి మనకి ఇక్కడ. ఓకేనా? సో కాన్స్టాంట్గా కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు కీలో వచ్చిన మార్కులు అనేవి ఫైనల్ మార్కులు కాదు. సో మీకు కీలో వచ్చిన మార్కులు అనేవి ఫైనల్ మార్కులు కాదు. ఏంటంటే వీటి నార్మలైజేషన్ చేయడం వల్ల మీకు మార్కులు పెరిగే అవకాశం కానీ లేదా తగ్గే అవకాశం కానీ ఉంటుందండి. సో కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ నాకు కీలో చూసుకుంటే 80+ వచ్చాయి, సో ఈ మార్కులు అనేవి నాకు ఫైనల్ అవుతాయా అంటే, నార్మలైజేషన్ వల్ల మీ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మీకు 85 రావచ్చు, లేదా 79 అట్లా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయండి. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మా ర్యాంక్ ఎంత ఉంటుంది, మా ఐపీ మార్క్స్ ఎలా ఉంటాయి, ఎలా తీస్తారు ర్యాంక్స్ అనేది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. వాటికి సంబంధించి మీరు ఏ విధంగా మీ యొక్క ర్యాంక్ చెక్ చేసుకోవాలి, సో మీకు ఎంసెట్లో ఉండి 75%, ఐపీఎల్ నుండి 25% ఏ విధంగా తీస్తారనేది నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియోస్ అనేది చేయడం జరిగిందండి. మన ఛానల్ ద్వారా తెలంగాణ మరియు ఎంసెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామందికి ఉన్న డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. అసలు నార్మలైజేషన్ చేయడం అనేది మంచి ప్రాసెసే, ఎందుకంటే షిఫ్ట్ బేస్డ్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ వల్ల మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఫైనల్ అండి. మీకు ఎంసెట్ కానీ ఏం డౌట్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను అడగవచ్చు. దాంతోపాటు ఏమేం రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ కౌన్సిలింగ్ అనేది నేను వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.